తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంస్కృత పండితురాలు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ప్రేక్షకులు మరీ అడుగుతున్నారు, పుస్తకాలు అందరికీ పంపిస్తామని చెప్పాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు అందరికీ అందిస్తాము అని చెప్పాము. మనం యథాశక్తి పంపిస్తూనే ఉన్నాం కదండి. కొందరు అడుగుతున్నారు, మాకు పుస్తకం వచ్చే వరకు మేము వేచి చూస్తాము. అందులో కొన్ని నామాలు మనకి విజయశ్రీ గారు అందిస్తూ ఉంటే మేము రాసుకుంటామండి. మాకు ఏ సమస్య ఉందో ఆ నామాన్ని పఠనం చేస్తాము, ధ్యానం చేస్తాము అని అడుగుతున్నారు. మీరు లలిత సహస్రనామ ఫలితాల పుస్తకంలో మొదటి నుంచి ఒక్కొక్క నామం గురించి వివరించి దాని ఫలితం చెప్తూ ఉంటారా? తప్పకుండానండి. ఇప్పుడు ఈ పరంపరలో మనం 1000 నామాలకి 1000 ఫలితాలు రాసాము. ఆ రాసిన కార్యక్రమంలో మనం అంటే ఆ రాసిన ఒక పద్ధతి, క్రమ పద్ధతి ఉన్నది కదా, దాంట్లో మొట్టమొదటి నామం తీసుకొని మనము ప్రారంభిద్దాం. ఆ మొదటి నామం ఎవరికి అవసరమో అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అవునండి. అంటే ఇప్పుడు అందరికీ ఒకే రకమైన సమస్య ఉండదు, అందరికీ ఒకే రకమైన కోరిక కూడా ఉండదు. ఎవరికి ఏది కావాలో వాళ్ళు అది పొందుతారు కనుక మనం ఒక క్రమ పద్ధతిలో మొదటి నామం దగ్గర నుంచి కొన్ని నామాలు చెప్పుకుంటూ వద్దాము. వాళ్ళకి కావాల్సిన నామం వచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటారు. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి నామం రాసుకుంటారు. రాసుకొని ఆ నామాన్ని వాళ్ళు పారాయణ చేసి ఫలితాలు పొందుతారు. అమ్మవారి ఆశీర్వాదం కూడా వాళ్ళకి లభిస్తుంది. ఆ రకంగా మనం మన ప్రేక్షకులకి సహాయపడదాం. ఓకే అండి, అయితే వివరిస్తారా? ఇప్పుడు మనకి మొట్టమొదటి నామం అండి లలితా సహస్రనామంలో. ఇప్పుడు అందరికీ కూడా మన భక్తి టీవీ వాళ్ళు అందజేస్తున్నటువంటి పుస్తకం ఇదే. ఈ పుస్తకం అందరికీ కూడా అందుకొని అందరూ కూడా మాకు సంతోషాన్ని తెలియజేస్తున్నారు. యాజమాన్యం వారు ఎంతో ఓపికతో, సహనంతో వీటన్నిటినీ కూడా భారతదేశంలో అన్ని ప్రదేశాలకి, ఇది కాక విదేశాలకి కూడా వీటిని అమెరికా కూడా పంపించారు. ఇంకా జర్మనీ నుంచి కొంతమంది రాసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరు అడిగినా కూడా వాళ్ళని మేము నిరాశపరచకుండా అందరికీ కూడా యథాశక్తి మేము ఈ పుస్తకాలు పంపిస్తున్నాం. కాకపోతే ఈ పుస్తకాలు అందుకోవటానికి ఇంకా వేచి చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం మేము ఒక చిన్న కార్యక్రమం మొదలుపెట్టాం. దీంట్లో ఉన్న నామాలన్నీ కూడా మేము మొదటి నామం దగ్గర నుంచి ఒక్కొక్కటి చెప్తూ వస్తాము. ఆ చెప్తున్న వాటి ఫలితం కూడా మీకు పూర్తిగా వివరిస్తాము. ఏ నామానికి ఏ ఫలితం ఉందో మీరు రాసుకోండి. లేదు మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు తగినటువంటి నామం వచ్చినప్పుడు శ్రద్ధగా రాసుకున్న దాన్ని పారాయణ చేయండి. ఏ రకంగా చేసినా కూడా అది అమ్మవారి సేవే అవుతుంది కనుక అమ్మవారి సేవ చేయాలి అనుకున్నప్పుడు ఈ నామము, దాని ఫలితము శ్రద్ధగా వినండి. మీకు అవసరమైనటువంటి నామం వచ్చినప్పుడు దాన్ని రాసుకొని చక్కగా 41 రోజుల పాటు రోజు 108 సార్లు శుచి శుభ్రతలతో నియమనిష్టలతో పారాయణ చేయండి. సంపూర్ణమైన ఫలితాన్ని ఆ అమ్మవారి చేతుల మీదుగా అందుకోండి, ఆనందించండి. ఇప్పుడు మనం అందిస్తారా? తప్పనిసరిగానండి. ఇప్పుడు మొట్టమొదటి నామం మనకి ఆవిడ అమ్మ మనందరికీ జగదంబ కనుక జగత్తుకే అంబ అయినటువంటి ఆ శ్రీమాత గురించి మొట్టమొదటి నామం దీంట్లో ఉంది. చివరి నామం కూడా శ్రీమాతే ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో మనం అమ్మ కడుపులోంచి ముందు వస్తాము, పోయేటప్పుడు కూడా మన చుట్టూతా ఎంతమంది ఉన్నా అమ్మ అనుకునే పోతాం. అమ్మ అంటూ పుడతాం, అమ్మ అనుకుంటూ పోతాం. మరి భూమాతలో కలుస్తాం కదండి. ఆ రకంగా లలితా సహస్రనామం మనిషి యొక్క జీవితానికి ఆద్యంతాలు తెలియజేసేది కనుక శ్రీమాత అన్న నామంతో మొదలవుతుంది, లలితాంబిక అనే నామంతో సంపూర్ణం ముగుస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి నామం మనం చూసుకుంటే శ్రీమాత అనే నామం మొట్టమొదటిది. ఆ నామాన్ని మనం మధ్యలో ఆపకూడదు కనుక శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ 3 నామాలు గుత్తి నామాలు కనుక కలిపే చదువుకోవాలి మనం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇది గుత్తినామం. 3 ఒకసారి పఠించాలి. విడివిడిగా చదివి వదిలేయకూడదు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ 3 నామాలు కూడా మనము మనసా వాచ కర్మణ సంపూర్ణ విశ్వాసంతో చక్కగా ఒక నియమాన్ని, ఒక నిష్టని
పెట్టుకొని సామాన్యమైన శుచిశుభ్రతలు చాలు. ఏదో పెద్ద పెద్ద మడి ఆచారాల కల్లా మనస్సు శరీరము కూడా మంచి శుచిగా ఉంటే చాలు. ఉతికిన బట్టలు కట్టుకొని హాయిగా ఒక మంచి ప్రదేశంలో కూర్చొని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని 108 సార్లు అనుకోండి. మీకు మీ అమ్మ వచ్చి ఇంట్లో తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అమ్మవారు కూడా అలాగే తిరుగుతూ మిమ్మల్ని ఆనందపెడుతుంది. ఇది సందేహం లేదండి, ఇందులో అతిశయోక్తి లేదు. మీరు అమ్మ అని ఆవిడని పిలిస్తే ఆవిడ మీ చుట్టూ తానే తిరుగుతుంటుంది. అమ్మ ఏం చేస్తుంది, పిల్లల చుట్టూనే తిరుగుతుంది. విడిగా ఆవిడ అస్తిత్వం ఎక్కడుంది అసలుకి? అందుకని అమ్మ పిలిచినప్పుడు ఏం చేస్తుంది, ఏం కావాలమ్మా అని మన దగ్గరే నుంచుంటుంది వచ్చి. అలాగే శ్రీమాత కూడా శ్రీమాత అని మీరు నోరారా ఆవిడని పిలవండి, హాయిగా వచ్చి మీ ఇంట్లో అలా నడయాడుతూ ఉంటుంది. ఈ మంత్రంలో ఉన్న రహస్యమే అది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న ఈ 3 మాటల్లో ఏంటంటే ఒక రకంగా చూస్తే సృష్టి స్థితి లయకారకత్వాలు దీంట్లో ఉన్నాయి. మాత సృష్టే కదండి, సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది. మహారాజ్ని ఆవిడ పాలిస్తుంది. మరి పిల్లాడు పుట్టాక పాలించాలిగా, వాళ్ళ పాలనా పోషణ చూడాలి కదా. తర్వాత ఏం చేస్తుంది ఆవిడ, రాణి కనుక ముందు సృష్టిస్తుంది, తర్వాత పాలిస్తుంది, తర్వాత శ్రీమత్ సింహాసనేశ్వరి అద్భుతమైనటువంటి రాజసంతో అద్భుతమైనటువంటి రాజ టీవీతో ఆవిడ సింహాసనం మీద కూర్చొని ఈశ్వరీ రూపం దాలుస్తుంది. సింహాసనేశ్వరి ఈశ్వరీ రూపం. ఈశ్వరత్వం అంటే ఈశ్వరులు ఈశ్వరీ నామం అని వస్తుందండి ఒక శ్లోకంలో. ఈశ్వరులు చాలా మంది ఉంటారు, జగదీశ్వరి, పరమేశ్వరి, భూతేశ్వరి, ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ ఈశ్వరులందరికీ కూడా ఈశ్వరీనాం, ఈవిడ ఈశ్వరులందరికీ కూడా అధినేత్రి. ఈవిడ అంటే దేవతలందరూ ఎవరైతే ఈశ్వరీ రూపంలో ఉన్నారో ఆ ఈశ్వరీ దేవతలందరికీ కూడా అధినేత్రి ఎవరంటే మన శ్రీమాత. అందుకని సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చొని ఈశ్వరీ రూపంలో ఆవిడ మొత్తం జగత్తునంతా పరిపాలిస్తూ ఉంటుంది. ఏ సమస్యకి ఈ మంత్రం పఠించాలంటారు? అమ్మవారు మన ఇంట్లో తిరుగుతూ మనకు అన్ని రకాలుగా మనని ఆదుకోవాలి అంటే ఆదుకోవాలంటేనండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి డబ్బు ఉంటుంది, ఇల్లు వాకిలి ఆస్తి అన్నీ బాగానే ఉంటాయి, సంసారం కూడా బాగానే ఉంటుంది. కానీ మనం ఒక ఆదరణ కోసమో, ఒక ప్రేమ కోసమో, ఒక మంచి సలహా కోసమో, ఒక నిండుగా ఎవరన్నా ఇంట్లో ఉండి మనకి పెద్ద తరహాగా ఏదైనా చెప్తే ఈ ప్రాబ్లం చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నాయండి. ఇంట్లో పెద్ద తరహాగా ఎవరన్నా ఉండి మనకి ఏదైనా చెప్తే బాగుండు అని చాలా కుటుంబాలు ఎదురు చుట్టని నాకు తెలుసు. ఇప్పుడు మన పొట్టి వాళ్ళు ఉంటారండి, పెద్దవాళ్ళం మనం ఉంటే మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, అట్లా కూర్చోండి చాలంటారు. మన పిల్లలు మీరు సింహాసనేశ్వరి అంటే అదే, మీరు మనకు కుర్చీ వేసి కూర్చోబెట్టి మీరేమీ పనులు చేయొద్దు, మీరు అట్టా కూర్చోండి చాలు మాకు ఎంతో నిండు అంటారు. అటువంటి నిండుదనాన్ని అమ్మవారు ఇస్తుంది ఈ నామంతో. అమ్మవారు వచ్చి కూర్చుంటే అన్నీ వచ్చినట్టే, మనకి అన్నీ వచ్చినట్టే. అసలు ఆమె అడుగు పెడితే పావనం, గృహం అంతా పావనం అయిపోయినట్టే కదా. ధన కనక వస్తు వాహన సమస్తాదులు మన ఇంటికి వచ్చేస్తాయి ఆవిడ వెంట. అంతే. శ్రీకృష్ణుడు 2 అటుకులు నోట్లో వేసుకుంటేనే కూచేళ్ళు అన్ని వచ్చేసినాయి. ఈవిడ పద్మనాభ సహోదరి, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళే కదండి అమ్మవారును మన శ్రీకృష్ణుడు నారాయణ. అందుకని అలాగే ఈవిడ ఈ నామానికి ఫలితం ఏం రాసుకున్నాం అంటే మనం పుస్తకంలో నేను రాసిన నామానికి ఫలితం అంటే అమ్మవారు సదా మీ ఇంట్లో నడయాడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుందని రాశా. ఎందుకని తిరుగుతూ ఉంటుంది, ఇదేదో మోకాళ్ళ నొప్పి తగ్గిస్తుంది లేకపోతే కనుక మానసిక బాధలు తొలగిస్తుందని రాయలా. మనం నోరెత్తి అమ్మవారిని శ్రీమాత అని పిలుస్తున్నాం, పిలిస్తే ఆవిడ మన ఇంటికి వచ్చింది. శ్రీ మహారాజ్ని అంటున్నాం, అమ్మవారే మహారాజ్ని. మన ఇంటికి మనం మహారాజ్ఞిలం కాదండి, మాతృస్థానం అంటేనే మహారాజ్ని స్థానం అది. ఎందుకంటే అమ్మ చెప్పిందంటే ఇంకా దానికి తిరుగు ఉండదు. అమ్మ అంటే అమ్మే. మరి అమ్మ యొక్క ఆదేశం ఎటువంటిదంటే మహారాజ్ని లక్షణాలు కలిగింది ఉంటుంది. ఎవరన్నా 4 పిల్లలు అనుకుంటే నేను అది చెయ్యను, నేను ఇచ్చేను రే, అమ్మ చెప్పింది చేయవే అంటారు. అంతే, అక్కడికి అయిపోతుంది. అమ్మ చెప్పింది ఫుల్ స్టాప్ పడిపోతుంది అక్కడ. ఎంత పెద్ద సమస్య అయినా అమ్మ చెప్పింది అంటే, ఎంత పెద్ద కొడుకైనా, ఎంత వయసులో పెద్ద కొడుకులు ఉన్నా కూడా, కూతుళ్ళ ఉన్నా కూడా వినాల్సిందే. అమ్మ చెప్పింది ఇది చెయ్యాలి. దానికి కామాలు సెమీకోలంలో ఫుల్ స్టాప్ పడిపోతుంది. అమ్మ చెప్పిందంటే ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఎవరు మాట్లాడకుండానే ఉంటారు. అంతే. అది అమ్మలో ఉన్న సృష్టి రహస్యం. ఆ మహారాజ్ని లక్షణం అమ్మలో ఉంటుంది. అందుకని ఆవిడ ఏంటంటే
ఊరికే మహారాజ్ఞి అంటే ఎలా సరిపోతుందండి? సింహాసనం మీద కూర్చొని ఆదేశాలు ఇవ్వాలి అందరికీ. అదే అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ అద్భుతంగా ఒక సింహాసనం మీద కూర్చొని ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. ఇల్లు అమ్మకి ఇల్లే సింహాసనం. కరెక్టే. ఆవిడ వంటింటో కూర్చొని రండర్రా అందరికీ ఉప్మా అయిందంటే గబగబా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటారు పిల్లలందరూ. అవునవును. అదే ఆవిడ సింహాసనం. మరి ఆవిడ ఈశ్వరిలాగా అందరికీ ఆజ్ఞలు ఇస్తూ ఉంటుంది. అందుకని అటువంటి ఒక అన్నపూర్ణలాగా అందరి కడుపు నింపుతుంది. అటువంటి ఏ బిడ్డ సమస్య ఏముందో అమ్మకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియదు కదండి. తండ్రి పక్కనున్నా కూడా తండ్రికి తెలియదు. అమ్మకి తెలియదు. వీడు ఈ విషయంతో మదన పడుతున్నాడు, ఈ సమస్యను ఎలా తీర్చాలి, ఈ పిల్ల ఈ విషయంతో మదన పడుతుంది, ఎలా తీర్చాలి అని అమ్మకే బాగా తెలుసండి. ఇంట్లో ఏ కూర చేశారంటే తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలియదండి. తెలియదు. ఏమిటంటే ఆయన కంచంలో వేసేవాళ్ళకి తెలియదు. ఏదైనా ఆయన ఏదో కూరలు తెచ్చి పడేస్తాడు, అయితే ఈవిడే కొంటుంది. కానీ వండింది కనుక ఈవిడికి తెలుసు. మీ ఇంట్లో ఏ కూర అంటే ఏ మగవాడికి జవాబు ఉండదండి. ఆ క్యారియర్ డబ్బా తెలిసినప్పుడు తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఊరికే నామమాత్రంగా వాళ్ళ యొక్క అస్తిత్వం ఉంటుంది. అసలు పూర్తి సంపూర్ణ అస్తిత్వం ఉండేది స్త్రీకి మాత్రమే. ఇంట్లో అన్నిటికీ సార్వభౌమ అధికారము, ఆ మహారాజ్ఞి లక్షణాలు, ఆ సింహాసనం మీద కూర్చొని అధికారం చెలాయిస్తూ మొత్తం ఇల్లు అనే సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపించడం అంతా ఇల్లాలికే సొంతం. ఒక చిన్న కూర, ఏం కూర మీ ఇంట్లో అంటే ఏ మగవాడికి సమాధానం లేదు. భార్య టక్కుని చెప్తుంది, మా ఇంట్లో ఇవాళ బీరకాయ కూర ఉంటుంది. అవే కదా మరి. అలా మహారాజ్ఞి కనుక అటువంటి ఒక పెద్దమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, నడయాడుతుంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మవారు మన వెంట ఉన్నట్టే ఉంటుందట ఈ నామం పఠిస్తే. మన అమ్మలాగా జగన్మాత కూడా జగాన్నంతటిని రక్షిస్తూ ఉంటుంది. విజయశ్రీ గారు, అమ్మవారి రూపేణ పుస్తకము, అమ్మవారి పుస్తకము ఎవరింటికి వెళ్తుందో లక్కీ తీయండి. జ్యోతి కుమారి, ఈవిడ ఊరి వలసింది 76 జ్యోతి కుమారి 76. అమ్మ జ్యోతి కుమారి, ఈ పుస్తకం మీకు త్వరలో చేరుతుంది. ఇప్పుడు మేము సూచించినట్టుగా మొదటి నామానికి నియమ నిష్టలు, శుచి శుభ్రతలు ఎలా ఉండాలో చెప్పాము. వీటన్నిటినీ మీరు అనుసరిస్తూ ఈ పుస్తకంలో ఉన్న నామాలని మీకు అనుగుణంగా ఏ నామం ఉందో దాన్ని పఠించి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం. శుభమస్తు. జ్యోతి కుమారి గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు ఈ పుస్తకం తొందరలోనే అందిస్తారు. మీ అడ్రస్ స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి పోస్ట్ చేయండి. అమ్మవారి పుస్తకం మీ ఇంటికి అందుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.